వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. రంగారెడ్డి జిల్లా సేలింగంపల్లి డివిజన్లోని గోపి చెరువులో లయోలా డిగ్రీ కళాశాలకు చెందిన 30 మంది విద్యార్థినులు శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. చెరువులోని వ్యర్థాలను తొలగించి కాలనీ వాసులు చెత్తను చెరువులో వేయకుండా అవగాహన కల్పించారు. తెలంగాణ రక్షణ సేన సీనియర్ నేత మురుగన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థిని అమూల్య, కళాశాల ఇన్ఛార్జ్ స్టీఫెన్ పాల్గొన్నారు. విద్యార్థినుల సేవలను స్థానికులు అభినందించారు. రంగారెడ్డి జిల్లా సేలింగంపల్లి నియోజకవర్గంలోని మన గోపి చెరువుకు మన వేవ్ మీడియా రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడ లయోలా కాలేజీ స్టూడెంట్ అంటే డిగ్రీ కాలేజీ విద్యార్థినిలు ఇక్కడ రావడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుండి ఈ చెరువు మురికి కూపంలా మారింది. అంటే ఇంట్లో ఈ రాజీవ్ గురుకల్ప, పాపిరెడ్డి కాలనీ, ఇతర చిన్న చిన్న స్కూల్ అక్కడ విజువల్లో చూడండి ఒకసారి. ఆ స్కూల్ వ్యర్థ పదార్థాలన్నీ దీంట్లో వేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ చెరువు పరిశుభ్రంగా ఉండడానికి తమ వంతు కృషిగా లయోలా కాలేజీ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు వీళ్ళు వచ్చి పరిశుభ్రంగా ఇదంతా క్లీన్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో వారిని అడిగి తెలుసుకుందాము. మేము లయోలా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము. మా ప్రిన్సిపల్ గారు ఎన్బి బాబు ఎస్జే ఇంకా స్టీఫెన్ సార్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో మేమందరం కలిసి ఇక్కడున్న చెత్తనంతా తీసి కొన్ని బ్యాగ్స్ పొద్దున్న నుండి ఇక్కడే మేము పని చేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా మేము ఇంటింటికి వెళ్ళి చెప్పాము, ఇలా చెత్త వేయకండి, కొంచెం మీ ఇంట్లో పెట్టుకున్నట్టే సరౌండింగ్స్ని కూడా క్లీన్గా పెట్టుకోండి అని. మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మురుగేషన్ సార్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. అలాగే మా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మమ్మల్ని ఇక్కడికి పంపించినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మేము అందరం కలిసి సొసైటీలో ఒక చిన్న స్టెప్ వేస్తున్నాము ఫర్ అ బిగ్గర్ చేంజ్. థ్యాంక్ యూ చెప్తున్నాం. థ్యాంక్ యూ. అండ్ ఇది షేర్లింగంపల్లిలో ఉన్న గోపి చెరువులో మేము పనిచేసాము. Commissioner and Mr. Anand, who was instrument in helping us to take up this Gopi Cheru shores complete cleaning up, picking up all the plastics, and as well as with the help of the support of Mr. Murugesan, who was in back support for us. With that support, we took up the cleaning from 8:30 and we collected around 18 bags, all the plastics, all the waste, and we went to slums, house to house, door to door. We told and promoted that throwing of all the litters and the plastics on the shores of the Gopi Cheru will be avoided, and they collect in the dustbin, and the dustbin guy will come and garbage guy will come and collect them. Good morning. I'm Stephen. I come from Loyola Academy. It's a great privilege for us to take up the Gopi Cheru, Serlingampalli, all the shores being cleaned up. And our students, agriculture students, took up this initiative, and I appreciate all the commissioners and all the staff of municipal, especially Murugesan sir, for giving us all the support while we are taking up the step. And even we went to all the slums, promoting that don't throw the plastics or any of the dust or litter the shores of Cheru as well as the Gopi Cheru, so that it might be kept in more clean, and this water can be used in other purposes. And I appreciate all the students of agriculture science of 25-26 batch who have been very cooperative in cleaning up, from getting down the shores and cleaning up, taking up all the plastic especially, and they piled up all the bags and kept in one place. I thank you once again. మేము లయోలా డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము. మా ప్రిన్సిపల్ గారు ఎన్బి బాబు ఎస్జే ఇంకా స్టీఫెన్ సార్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రాంలో మేమందరం కలిసి ఇక్కడున్న చెత్తనంతా తీసి కొన్ని బ్యాగ్స్ పొద్దున్న నుండి ఇక్కడే మేము పని చేస్తూ ఉన్నాము. అలాగే ఇక్కడ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా మేము ఇంటింటికి వెళ్ళి చెప్పాము, ఇలా చెత్త వేయకండి, కొంచెం మీ ఇంట్లో పెట్టుకున్నట్టే సరౌండింగ్స్ని కూడా క్లీన్గా పెట్టుకోండి అని. మాకు ఈ ఛాన్స్ ఇచ్చిన మురుగేషన్ సార్ కూడా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాము. అలాగే మా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మమ్మల్ని ఇక్కడికి పంపించినందుకు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. మేము అందరం కలిసి సొసైటీలో ఒక చిన్న స్టెప్ వేస్తున్నాము ఫర్ అ బిగ్గర్ చేంజ్. థ్యాంక్ యూ. తెలియజేస్తారు. పరిశుభ్రం అంటే చిన్న విషయం కాదు. జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా రారు, అలాంటిది వాళ్ళు వచ్చారంటే చాలా గ్రేట్. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కవితక్క, జై వాసలి చంద్రశేఖర్ అన్న. మనం చేతులు పెట్టుకొని మన ఇంట్లో ఉన్న చెత్తని తీయడానికి మనకు అంత కష్టం. ఇంకా ఈ కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు అంటే అసలు చేయరు.
అలాంటిది ఈ పిల్లలు ఇంత దిగి ఇంత శుభ్రం చేశారంటే ఫస్ట్ వాళ్ళకి నా తరపు నుంచి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ వాళ్ళ సార్కి థ్యాంక్ యూ, వాళ్ళ కాలేజీకి థ్యాంక్ యూ. నేనేమన్నా ఎక్కడో పిల్లలు చదివే పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చెత్త ఏరిపించినాం, అది కాదు మన పద్ధతి. మన చెత్త మన ఇంట్లో పెట్టుకొని తీసుకుపోయి చెత్త బండిలో పడేయాల, అది మంచిది కాదు. రేపు మన పిల్లలు కూడా ఇదేలాగా ఏదో ఒక పని చేయాల్సి వస్తుంది. ఈ శ్రీలింగంపల్లి గోపీనగర్ ఈ గోపి చెరువుకు ఈరోజు ఈ పిల్లల వల్ల క్లీనింగ్ జరిగిన వల్ల మేము చాలా చాలా సంతోషంగా ఉన్నాం. ప్లస్ థ్యాంక్ యూ మన మున్సిపల్ కమిషనర్ గారు ఈ అవకాశం ఆ పిల్లలకు కూడా ఇచ్చారని అండ్ థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ పబ్లిక్ అందరికీ. జై తెలంగాణ.